ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చూపించబోయేది ఆనపకాయ వరిపిండి సగ్గుబియ్యంతో వడియాలు పెట్టబోతున్నాను. నేను కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఆనపకాయ సన్నగా ముక్కలు తరుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో లోటాడు నీళ్ళు పోసుకున్నాం. మామూలుగా అయితే వడియాలకి కప్పుకి 5 కప్పులు నీళ్ళు పోసుకొని వడియాలు పెట్టుకుంటారు. ఆనపకాయ ముక్కలు వేస్తాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులే వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మిగతాది సిద్ధం చేసుకుందాం. దాంట్లో దీనికి సరిపడా వాటర్ పోసుకొని ఈ పిండి కలుపుకుందాం. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పేస్ట్ దీంట్లో వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా దీంట్లో వేసుకొని దీన్ని ఒకసారి కలయబెట్టి కొంచెం చిక్కబడేదాకా దీన్ని సన్న మంట మీద ఉడకనిద్దాం. ఇది కాస్త ఉడికింది కదా, ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కలను కూడా దీంట్లో వేసి అలా ఉడకనిద్దాం. నేను ఎందుకు వాటర్ ఎక్కువ పోయలేదంటే ఆనపకాయలో ఆల్రెడీ నీరు ఉంటుంది కదా, ఇంకా నేను చెప్పాను కదా దాంట్లో వాటర్ వస్తుందని చెప్పేసి ఆనపకాయ ముక్కలకి మనం ఎక్కువ వాటర్ వేసామనుకో పల్సగా అయిపోతుంది అనమాట. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని మనము ఇందా చూసారు కదా వరిపిండిని ఏ విధంగా కలిపానో ఆ విధంగా కలుపుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. 1 నిమిషం ఇలా సిమ్లో ఉంచి మనం తీసేసుకుందాం. దగ్గర పడిపోయింది. ఇది ఓ బౌల్లో తీసుకుందాం. ఈ వాటర్లో ఇలా ముంచుకొని కాస్త స్పూన్తో తీసుకొని మనం ఇంట్లోనే ఈజీగా పెట్టుకొని తర్వాత ఎండబెట్టుకోవచ్చు. స్పూను ఎందుకు తడుపుకోమంటున్నానంటే ఇది దీనికి అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి. చూడండి, ఇలా తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు చక్కగా ఆరిపోతాయి. 1-2 రోజులు ఇలా ఎండబెట్టుకొని తీసుకుందాం. మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఎండలో శ్రమ పడి పెట్టుకోవాల్సిన పని లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా.